హైదరాబాద్ శివార్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 9 కోట్ల విలువైన 90 కేజీల డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి బొల్లారంలోని పిఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇంటర్పోల్ సాయంతో పిఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. 90 కిలోల సైకోట్రోపిక్ మిథైల్మేల్ ఖాతినోన్ డ్రగ్స్ను సీజ్ చేశారు. యూరప్కు భారీ ఎగుమతి చేస్తున్నట్టు స్టాక్ సిద్ధం చేశారు. ఇంటర్పోల్ సాయంతో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు చేశారు. కంపెనీ డైరెక్టర్ కస్తూరిరెడ్డి నెమళ్ల పొడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివార్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 9 కోట్ల విలువైన 90 కేజీల డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి బొల్లారంలోని పిఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇంటర్పోల్ సాయంతో పిఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. 90 కిలోల సైకోట్రోపిక్ మిథైల్మేల్ ఖాతినోన్ డ్రగ్స్ను సీజ్ చేశారు. యూరప్కు భారీ మొత్తంలో ఎగుమతి చేసేందుకు స్టాక్ సిద్ధం చేశారు. ఇంటర్పోల్ సాయంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. కంపెనీ డైరెక్టర్ కస్తూరిరెడ్డి నెమళ్ల పొడిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, డ్రగ్స్ దందాపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. మనం చూస్తున్నాం తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు జాయింట్ ఆపరేషన్లో చూసినట్టయితే పెద్ద ఎత్తున అంటే నిషేధిత డ్రగ్స్ అయినటువంటి మెఫిడ్రిన్, దీన్ని సైకోట్రోపిక్గాను అదేవిధంగా చూసినట్టయితే ఎంఎంసీగా పిలుస్తున్నటువంటి ఈ నిషేధిత డ్రగ్ను కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు భారీ ఎత్తున కూడా పట్టుకోవడం జరిగింది. ఇది చూసినట్టయితే సంగారెడ్డి జిల్లాలోని ఐడిఏ బొల్లారంలో ఉన్నటువంటి ఒక కంపెనీకి సంబంధించి చూసినట్టయితే ఎంఎస్ఎన్ మెడికేర్ సంబంధించినటువంటి ఒక కంపెనీలో భారీ ఎత్తున ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి స్టాక్ను కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ సమాచారం చూసినట్టయితే ఇంటర్పోల్ నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో ఈ కంపెనీకి సంబంధించినటువంటి నిర్వహణ చేస్తున్నటువంటి వ్యక్తి చూసినట్టయితే నెమళ్లపూడి రెడ్డిగా ఇతన్ని గుర్తించారు. అదేవిధంగా ఇతనితో పాటుగా మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. అయితే ఈ నిషేధిత డ్రగ్ చూసినట్టయితే మొత్తం అంటే ప్రజా ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఎవరైతే ఈ డ్రగ్స్ తీసుకుంటారో మొత్తం వారికి సంబంధించినటువంటి శారీరక రుగ్మతలతో పాటుగాను కిడ్నీలు అదేవిధంగా మొత్తం ఈ ఆరోగ్యాన్ని దెబ్బతీసేలాగా ఉండేటువంటి ఈ క్యాప్సూల్ రూపంలో కావచ్చు, అదేవిధంగా పౌడర్ రూపంలో దీన్ని విదేశాలతో పాటుగాను అదేవిధంగా ఇండియాలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో కూడా దీన్ని మొత్తం సరఫరా చేసినట్లుగా అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ సైకోట్రోపిక్ గాను అదేవిధంగా ఈ మెఫిడ్రిన్ డ్రగ్ తీసుకున్న వాళ్ళంతా కూడా చాలా వరకు శారీరక రుగ్మతలతోటి కూడా చాలా వరకు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయంటూ కూడా దీన్ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కూడా ఈ డ్రగ్ను నిషేధించారు. కానీ ఇది ఇక్కడ నుంచి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కంపెనీ నుంచి తయారు చేసి విదేశాలకు మాత్రము దీన్ని ఎగుమతి చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. దీని విలువ చూసినట్టయితే సుమారుగా అంటే 90 కేజీలకు పైగా ఉన్నటువంటి ఈ మెఫిడ్రిన్ డ్రగ్ను 9 కోట్లకు పైబడిగా ఉంటుందని కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇలాంటి డ్రగ్ సంబంధించినటువంటి విషయంలో చూసినట్టయితే ఫిబ్రవరిలోనే ఇది నిషేధితకు సంబంధించినటువంటి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా దీన్ని ఈ మెఫిడ్రిన్ డ్రగ్ను కూడా నిషేధించారని కూడా ఇటు అధికారులు గుర్తించడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా కస్తూరిరెడ్డి నెమళ్లపూడి ఆధ్వర్యంలోనే ఈ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఇది ఒక అంతర్జాతీయంగా దీన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లుగా అధికార బృందం గుర్తించడం జరిగింది. అయితే ఈ నెమళ్లపూడి కస్తూరిరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించినట్లయితే కూడా మొత్తం మీద ఇది ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కంపెనీ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ మెడికేర్కి సంబంధించినటువంటి ఈ కంపెనీలో ఇప్పటి వరకు చూసినట్టయితే 90 కేజీల నిషేధిత మైకోట్రోపిక్ ఈ డ్రగ్ను అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అయితే తెలంగాణలో ఎక్కడెక్కడికి పంపిణీ చేశారు, ఎవరెవరికి సరఫరా చేశారనే విషయంపైన కూడా పూర్తిగా ఆధారాలతోటి కూడా వాళ్ళను విచారణ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున చూసినట్టయితే విదేశాలకు చూసినట్టయితే ముఖ్యంగా యూరోపియన్ కంట్రీలకు ఇక్కడ నుంచి ఎక్కువగా ఎగుమతి చేసినట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. అనిల్. రైట్ ధనరాజ్, థ్యాంక్ యూ.